నమస్తే అండి, మీరు చూస్తున్న సీకేఆర్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 వరకు అయితే జరుగుతుంది. ఇక్కడికి ఎక్కువగా మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయండి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారు. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్ల మేకల సంత అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది. మరొకటని మనం కదిరి నుంచి డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్, కేరళ రబ్బర్ మ్యాట్లు, జిందాల్ మ్యాట్లు, టాటా మ్యాట్లు, అలాగే డైరీ ఫారాల్లో ఉపయోగించే డైరీ ఫామ్లో ఉపయోగించే ఎక్విప్మెంట్స్ అంటే పారలు, గంపలు అన్నీ మనం హర్యానా, గుజరాత్ నుంచి తెప్పించి నెంబర్ 1 క్వాలిటీతో ఉంటాయి. అవి కానీ మనము సీకేఎస్ ఛానల్ తరపు నుంచి అయితే సప్లై చేస్తున్నాము. దాంతోపాటు ముఖ్యంగా యూనివర్సల్ యానిమల్ ఫీడ్, ఈ ఫీడ్ కానీ మన దగ్గర అయితే ఉంటుందండి. ఈ ఫీడ్ పొట్టేళ్ళకి, మేకలకి, మేకపోతులకి పెట్టడం వల్ల నెలకి 5 కేజీలు వెయిట్ అయితే పెరుగుతున్నాయండి. అలాగే ఆవుల్లో కానీ రోజుకి 1/2 లీటర్ పాలు అయితే పెరుగుతున్నాయండి. ఇది 30 కేజీల బస్తాలు అయితే ఉంటాయి. దీంతోపాటు గానుగులో ఆడిచ్చిన పల్లి చెక్క, వేరుశెనగ చెక్క కదా, చెక్క అంటాం కదా, అది కానీ మన దగ్గర అయితే ఉంటుందండి. అవి కానీ ఉంటాయి. దాంతోపాటు చిరుధాన్యాల పౌడరు, చిరుధాన్యాల పొడి అంటే కొర్రలు, సామలు, అరికెలు, సద్దలు, వీటిలో వేస్టేజ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కానీ మన దగ్గర అయితే ఉంటుంది. ఇది కానీ బాగా మంచి జీవాలకైతే మంచి గ్రోత్ అయితే వస్తుందండి. అయితే ఈ వారం మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం కదిరి గొర్ల మేకల సంతలో రేట్లు ఏ విధంగా వస్తాయో చూద్దామండి. మరొకటండి, ఈ కదిరి సంతలో కొద్దిగా రేట్లు అయితే ఎక్కువనే ఉన్నాయని చెప్పచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు కోళ్ళు కొనుగోళ్ళు అయితే తగ్గినాయి, అందుకోసం పొట్టేళ్ళు కొనుగోళ్ళు అయితే పెరుగుతుంది. దానికోసం కొనుగోలుదారులు ఎక్కువైనందువల్ల వ్యాపారస్తులు కానీ రైతులు కానీ రేట్లు అయితే ఎక్కువ చెప్తున్నారనే తెలుస్తుంది. అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి రేట్లు చూద్దాం పదండి. అయితే ఉన్నాయండి పొట్టేళ్ళ పిల్లలు. ఏం రేట్ పెద్దయా? ఎట్లా చెప్తావా? 13,000 జత. ఇచ్చే రేటా, చెప్పే రేటా? ఇచ్చే రేటా. చెప్పేది ఎంత చెప్తావా? 15,000 చెప్తారు. 13,000 ఫైనల్ రేట్ అయితే ఇస్తామంటున్నారండి. జోడి పొట్టేళ్ళు చూడవచ్చు. రైట్ పెద్ద వచ్చి అడిగేది మామూలే. ఎట్లా ఎంత ఎంత మీరు ఎంత చెప్పున్నారు? ఏం పెద్ద పొట్టేళ్ళు దాదాపు ఒక 12 కేజీలు మాంసం. ఎంత చెప్తావునా? ఎట్లా చెప్తే? 21. ఏ 12 కేజీలు ఉంటాయా మాంసం పరంగా? ఎక్కువే వస్తాయా? 15 కేజీలు వస్తాయి. 15 కేజీలు మాంసం పరంగా అయితే వస్తాయి అంటున్నారండి. 21,000 అయితే చెప్తున్నారు, కానీ చెప్పినంత ఏడ ఉండదు కాదా. ఎట్లా అడిగినారా? 20,000 అడిగినారా? బాగా అడిగినారా? 21 చెప్పినారా? రైట్ రైట్. పొట్లి పిల్లలా, మరక పిల్లలు? గొడుగులా ఎంత చెప్తున్నారు? 12.5. గొడుగులు ఎన్ని ఉన్నాయి? పొట్లి పిల్లలు 13 ఉన్నాయి, బొడుగులు 9 ఉన్నాయి. 12,500 జత, 12,500 జోడీ అయితే చెప్తున్నారండి. ఎంత ఏం రేట్ అయినాయి? 20,500. 20,500తో కొన్నారా? కొనుగోలు.
ఎవరు కొండేది వాళ్ళ ఆయన నల్లకోట ఆయన ఈయన బాగా ఈయన కూడా పార్ట్నర్. 20,500 కొన్నారు ఆయన. అది ఎంత చెప్పినారు మీరు? వాళ్ళు 20,000 22,000 చెప్పినారు. 20 ఎంత చెప్పినారు? 21 జత 21 కొన్నారన్నా? ఎంత చెప్పినారన్నా వాళ్ళు? 25,000 చెప్పి బేరం మాట్లాడితే మేము 20,000 వింటే అది 21,000 కొన్నాం. 21,000 కొన్నారు. 30 పిల్లలు కాదు. ఎన్ని కేజీలు పడవచ్చు ఒకవేళ? కేజీల దినాలు ఎక్కువ. ఒక యావరేజ్ 15 కేజీలతో రావచ్చు. రావచ్చు. యావరేజ్ 15 కేజీలతో మాంసపరంగా 21 అయితే కొన్నారంటే 30 పొట్టేలు పిల్లలు. యావున్నా గోరంట్ల దగ్గర. అవును మేపేకా? ఇవేనా ఇంకా కొన్నారా? ఎట్లుంది మార్కెట్? ఎట్లుందినా ఈరోజు? ఫాస్ట్గా ఉందా? సరుకు అయితే చాలా డిమాండ్. 750 లెక్క కాకపోతే 800 లెక్క కొన్నా. ఏనా ఎంత చెప్తున్నా జత? 27,000 చెప్తున్నా. బాబా ఏం రేట్ వారం ఎక్కడ లేని రేట్ అయితే చెప్పేస్తున్నారండి. సరుకు చాలా తక్కువ వచ్చింది. 27,000 అయితే చెప్తున్నారు. 27,000 అయితే 16 కేజీలు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. పొట్టేళ్ళు అయితే ఏం రేటు చెప్తున్నారు పెద్దయా? చెప్తున్నాడా? ఎన్ని ఉన్నాయి కట్ట? 30 ఉన్నాయా? అన్నీ జుడిపి పొట్టేళ్ళా? ఎట్లా చెప్పినాడు? 28,500 చెప్పినాడు జత. 28,500 చెప్తున్నారు. ఫైనల్ రేట్ కాదు ఇంకా. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా? ఒకవేళ 20 కేజీలు వస్తాయా? 20 కేజీలు మాంసం పరంగా అయితే రైట్. పెద్ద జుడిపి పొట్టేళ్ళు అయితే ఉన్నాయని ఇదే గుంపు. ఏం రేట్ నా ఇవి? అయిపోయినాయా? ఎట్లయినాయినా? 29,500 కొన్నారా? వాళ్ళు ఎంత చెప్పినారు? 34 చెప్పినారు. 29,500 కొన్నారు. అన్నీ కొంచెం పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయా? 2-3 చిన్నవి ఉన్నాయా? మొత్తం 25 కేజీలు మాంసం పడేటివి అయితే పెట్టుకోవచ్చు. యావరేజ్ ఒకటి 25 కేజీలు యావరేజ్ మాంసం. 29,500తో కొన్నారు. ఫైనల్ రేట్ జోడి 29,500 ఫైనల్ రేట్ అయితే తీసుకున్నారండి. రైట్. కావాలంటే మళ్ళీ మా ఊరి డబ్బులు ఇచ్చుకుని దాంట్లో వచ్చేస్తారు. ఇవి ఏం రేట్నా? 16,500 కొన్నారా? 16,500తో కొన్నారంటే 16,500 జోడి పొట్టేళ్ళు అయితే కొన్నారు. చూడవచ్చు యావరేజ్గా ఒక 11-12 కేజీలు యావరేజ్గా పెట్టుకోవచ్చు. మామూలు టైంలో 12 కేజీలు మాంసం పడేది 13,500 పడేటివి ఇప్పుడు 16,000తో అయితే కొన్నారంట. చూడొచ్చు. ఏం రేట్ పెద్ద కొన్నారా? 26తో అయిపోయినాయా? యాభై సింధనూరు పొట్టేలా ఇవి? మామూలు లోకల్ అనంతపురం లోకల్ అన్నీ తోలుకున్న పిల్లలు అయితే ఉంటాయండి. చూడొచ్చు. ఏనా అయిపోయినా? అవునా? ఏం చెప్తాడు? అమ్మేసినట్లు ఉన్నారా? ఇంకా అవుతున్నాయా? రామాంజనే 27,500తో 50 పిల్లలు జత. 27,500. అవునా? సరే వీడియోలో చెప్పేసే చేస్తా. కాదా ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 20 కేజీల లాస్ట్ రేట్ అడుగుతున్నాడా అన్న?
ఇవి పిల్ల గొర్రెలు ఎంత? మొత్తమా 4? 2 పిల్లలు 2 గొర్రెలు 23,000 అయితే చెప్తున్నారా? ఎన్ని ఈతల గొర్రెలు ఉంటాయినా? 5 ఈతల గొర్రెలు 23,000 అయితే చెప్తున్నారండి. 2 గొర్రెలు 2 పిల్లలు. రైట్నా ఏనా? ఎంత చెప్తారు? 27,000 జత 27,000 అయితే చెప్తున్నాను. పొట్టేళ్ళను 27,000 జోడి అయితే చెప్తున్నాను. మాంసం పరంగా దాదాపు 700-750 రూపాయలు మేపుకునే పిల్లలు అయితే 800 కానీ పడుతున్నాయి అన్నట్లే చెప్తున్నారండి ఈ వారము. అందులో పొట్టేళ్ళు అయితే కొంచెము తక్కువ వచ్చాయి. ఎందుచేతంటే ఇప్పుడు కోళ్ళు ఎక్కువ మాంసం పరంగా వాడలేదు కాబట్టి ఈ పొట్టేళ్ళ మీద ఎక్కువ జనాలు కొనుగోలుదారులు అయితే వస్తున్నారు. అందుకోసం రేట్లు అయితే భారీగా అయితే పెరిగినాయనే చెప్పచ్చు. అయితే కొన్నారన్నా ఇవి? ఎట్లా కొన్నారు? ఎంత కొన్నారన్నా? 17,500తో జత. ఎంత చెప్పినారన్నా వాళ్ళు? 21,500 ఈ పిల్లల 16,500 అడిగినాము. 16,500 అడిగి మళ్ళా 17,350తో ఫైనల్ రేట్ అయినాయి. కాదు ఎంత రావచ్చు మాంసపరంగా? ఒకటి నష్టం వస్తాయా? మేపుకునేకా మీకు? మేపుకునేకా నష్టమే కదా. ఎందుకంటే 800 కేజీ పడిపోతుంది మీకు. 800-900 కేజీనే పడిపోతుంది. మేపుకునేకైతే మనకు కొన్ని రోజులు మేపితే కొంచెం వర్కౌట్ అవుతుంది, సరిపోతుంది. అవును సరిపోతుంది. ఒకటి 20,000. పెద్ద సైజు గొర్రెలు అండి. మాంసం కోసం ఎక్కువ తీసుకెళ్తుంటారు ఈ గొర్రెల్లో. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? ఒకటి 40 ఆడ వస్తుందినా? యావరేజ్ 30 కేజీలు పెట్టుకోవచ్చు. 40 అంటే అయ్యింది. అది పొట్టేలు కానీ పడవు ఒకసారి. 30 కేజీలు. ఎంత చెప్తే ఒకటినా? 20,000 అయితే చెప్తున్నారు. అది మాంసం పరంగా 30 కేజీలు అయితే చెప్తున్నారు. కాబట్టి పెద్ద సైజు గొర్రెలు కాబట్టి మాంసం పరంగా ఉంటాయి. పిల్లా గొర్రె అయితే ఉన్నాయండి. ఏం రేట్ పెద్ద అయిపోయి పిల్లా గొర్రె? 15,000 పిల్లా గొర్రె 15,000 అయితే చెప్తున్నారు. ఎన్ని ఈతల గొర్రెలు ఉన్నాయి? ఎన్ని ఈతల గొర్రెలు? పట్టుక నేత గొర్రెలేనా? ఒక 2-3 నేత గొర్రెలు, 3 ఈతల లోపు గొర్రెలు 15,000 అయితే చెప్తున్నారు పిల్లా గొర్రె. కట్ అయితే ఉన్నాయండి. ఏం రేట్ ఇవి? లేరా అయిపోయినా? ఎట్లా చెప్పినా రేటా? ఎంత చెప్పి చెప్పు. ఫోటోలు ఆడ తీయం కానీ చెప్పు, రేటు చెప్పు. ఎట్లా అడుగుతున్నారు? ఎట్లా? వాళ్ళేమి తెల్లన్న మాకు చెప్పేది. అవును 22 అయితే ఉన్నాయండి. నెల్లూరు జుడిపి పొటేళ్ళు పిల్లలు. జుడిపి పొటేళ్ళనా ఇవి? నెల్లూరు జుడిపి పొటేళ్ళ గొర్రెలు. నెల్లూరు జుడిపి గొర్రెలు అండి. ఎంతనా ఏంది పిల్లా గొర్రె? ఏం లేదు, పిల్లా గొర్రె 15,000. నెల్లూరు జుడిపి గొర్రెలు అండి. పిల్లా గొర్రె 15,000 అయితే చెప్తున్నారు. అన్నిటికీ పిల్లలు ఉన్నాయి. అన్నిటికీ పిల్లలు కానీ పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు అన్నీ ఉన్నాయి. పాలు తాగేటివి ఉన్నాయి, మేత మేసేటివి ఉన్నాయి.
అవును. ఇలాగైతే 15,000. 15,000 అయితే చెప్తున్నారండి. ఎట్లా అడుగుతున్నా? మేము 10,000 చెప్తున్నారు, వాళ్ళు 14.5 అట్లా అడుగుతున్నారు. 14.5 అట్లా అడుగుతున్నారు. ఎన్ని ఈతల గొర్రెలు ఉంటాయి ఇక? అంతా 2 ఈతలు. నేత గొర్రెలు 2 ఈతల గొర్రెలు రైట్.